దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 91 కీర్తన మనము కొన్ని వచనాలు ధ్యానించినప్పుడు అద్భుతమైనటువంటి, సంతోషకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ఆయన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, లేక ఆయన చాటున ఉండాలని, ఆయన దగ్గర ఉండాలని, ఆయనతో ఉండాలని అనుకుంటున్నటువంటి వారికి సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. దావీదు జీవితంలో కానీ, ఈ కీర్తన 91 కీర్తన రచించినటువంటి వ్యక్తి కానీ దేవుని ఎంత అనుభవపూర్వకంగా, దేవునికి ఎంత సన్నిహితంగా, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా అతను మనకు కనబడుతున్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దేనినైనా జయించే ఆ శక్తి దేవునికి ఉన్నదని ఆయన బాగుగా ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ కీర్తన 91 కీర్తన రచించున్నాడు. ఈ కీర్తనలో 5, 6, 7 వచనాలు మనం గమనించినట్లయితే, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయన యొక్క సర్వశక్తి నీడను విశ్రమించినప్పుడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము దేవుడు చూపించినప్పుడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు నీకు ఎలాంటి ప్రొటెక్షన్ అంటే, రాత్రి యందు నీకు భయం కలగదు. రాత్రి వేళ కలుగు భయముకైనను, అది అర్ధరాత్రి కావచ్చు, రాత్రి కావచ్చు, చీకటి కలిగినటువంటి భయంకరమైనటువంటి రాత్రి కావచ్చు, ఆ టైంలో నీకు భయం లేదని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చాలామంది రాత్రి అంటే వాళ్ళకి భయం ఉంటుంది, ఏం జరుగుతుందో, ఎలాగ ఉంటుందని, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. రాత్రి వేళ కలుగు భయము. కాబట్టి గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డికర్రయి నీ దండం నన్ను ఆదరించు. అంటే ఆ రాత్రి వేళ జరిగే ప్రతి విషయానికి, అది ఏ సమస్య అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా, దేవుడు నీ దగ్గరికి రానికుండా చేయుటకు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. నీవు ఆయన్ని ఆశ్రయం చేసుకున్నావు గనుక, ఆయన చాటున నివసించావు గనుక, ఆయన నీడలో విశ్రమించావు గనుక, ఇవన్నీ నీకు దేవుడు ప్రసాదిస్తాడు. రెండవదిగా, పగటి వేళ ఎగురు బాణం. ఈ లోకంలో రకరకాల మాటలు, బాణాలు, రకరకాల నీకు తెలియకుండా నీ పైన ఏదైనా ఒక వస్తువులు, లేక ఏదైనా ఉపద్రవం రావడం, పైనుంచి నీ పైన పడడం, లేకపోతే పక్క నుంచి ఒక యాక్సిడెంటల్గా నీకు ఏదైనా జరగడం, ఏది జరిగినా కూడా దానికి కూడా ప్రొటెక్షన్ దేవుడు ఉంటాడు. మధ్యాహ్నం మందు పగటి వేళ ఎగురు బాణంకైనాను. అంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా సరే తప్పించగలిగినటువంటి సామర్థ్యం దేవుడికి ఉన్నదని నువ్వు అర్థం చేసుకోగలవు. ఎందుకంటే రాత్రి యందు, పగటి యందు నీ జీవితంలో ఎలాంటి సైతాన్ని వేసే అగ్నిబాణములు కావచ్చు, నీ మీదకి మనుషులు వేసే ఆ భయంకరమైనటువంటి సూటిపోటి మాటలు కావచ్చు, భయంకరమైనటువంటి నీ పరిస్థితుల్లో అనేకమైనటువంటి పగలంతా కూడా కాపాడుటకైనా
నీ వైపు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు ఒక దేవుని దూతలను నీకు సెక్యూరిటీగా పెడతాడు. ఆయన నీకు కాపుదల. ఆ, ఎందుకంటే 12వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. చూసారా ఎంత గొప్ప విషయం. అంటే దేవుని దూతలు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంటే నువ్వు పగలు రాత్రి ఏ సమయం అనక, పగలైనా కానీ రాత్రి అయినా కానీ నీవు ఆయన కాపుదల్లోకి వచ్చావు కనుక ఖచ్చితంగా నీకు ఆయన ప్రొటెక్షన్ ఉంటాడు. మూడవదిగా చీకటిలో సంచరించి తెగులు. చాలామంది చీకట్లో అంటే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి డిసీజెస్ కానీ, అక్కడున్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడున్నటువంటి రోగాలు కానీ ఏదైనా సరే నీకు సంభవించకుండా నీ చుట్టూ ఆయన కంచె, భద్రత, కాపుదల. ఆయన చూడండి 3వ వచనం, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడును. ఎంత గొప్ప విషయం. అంటే రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించి తెగులు, ఏ తెగులు నీ గుడారమును, నీ శరీరమైన గుడారమును సమీపించకుండా చేస్తాడు దేవుడు. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పౌలు చెప్తాడు, ఈ గుడారములో ఉన్నంతకాలం మనం మూలుగుచ్చు అంటాడు, బాధపడుతూ ఉంటాం. అలాగే ఈ శరీరమైన గుడారాన్ని కాపాడుటకు దేవుడు సంసిద్ధంగా ఉంటాడు, నీవు ఆయన్ని ఆశ్రయంగా చేసుకుంటే. దేవునికి స్తోత్రం. ఇకపోతే 4వదిగా చూడండి, ఏమంటాడు, మధ్యాహ్నం ముందు పాడు చే రోగమునకైనాను నీవు భయపడకుందావు. అంటే చీకటిలో సంచరించి తెగులు కావచ్చు, పగటి వేళ ఎగురు బాణం కావచ్చు, రాత్రి వేళ కలుగు భయం కావచ్చు, వీటన్నిటికీ నీ జీవితంలో అవి నిన్ను ఏలుటకు, నీ మీద ప్రభుత్వం చేయుటకు దేవుడు అధికారం ఇవ్వడం. ఎందుకంటే నువ్వు మహోన్నతిని చాటున్నావు, నివసిస్తున్నావు కనుక. అందుకే ఆయన చెప్తున్నాడు, మధ్యాహ్నం ముందు పాడు చే రోగమునకైనాను నువ్వు భయపడకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అంటే శిష్యులకి చెప్తాడు, మీరు రోగమునైనా, ఎట్టి రోగము, ఎట్టి వ్యాధైనను దయ్యములను వెలగొట్టండి అని వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. అలాగే ఈ దినమందు కూడా నీ జీవితంలో మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగమును కానీ, చీకట్లో సంచరించి తెగులకైనా, రాత్రి వేళ కలుగు భయముకైనాను, మధ్యాహ్నం ముందు పాడు చేసే ప్రతి దానికి కానీ దేనికి కూడా భయపడకుండా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించుటకు ఈరోజు నీ జీవితాన్ని, మనందరి జీవితాన్ని కాపాడేదానికి ఇష్టపడుతున్నాడు. పగటి వేళ ఎగురు బాణముకైన, ఎలాంటి మాట అది, రాత్రి వేళ కలుగు భయముకైన. నీ ఏ బాణము నీ మీద, అన్ని బాణాలు విరిగిపోవచ్చింది, భయం కూడా నీ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు, తెగులు నీ దగ్గరికి రాదు, రోగం నీ దగ్గరికి రాకుండా ఆయన నిన్ను కాపాడేదానికి నువ్వు ఆయన ఆశ్రయించాలి. ఇదే ముఖ్యమైన విషయం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించు. నీ యొక్క చాటున ఉన్నటువంటి మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎవరైతే ప్రభు ఆశ్రయిస్తారు, నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా మీరు సహాయం చేస్తారు, కాపాడుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభా అలాంటి పరిస్థితులు మాకు అందరికీ మీరు దయచేస్తున్నందుకు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.